హాయ్, ఇవాళ పన్నీర్ పకోడా ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలోకి కొంచెం పసుపు, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ఒక పెంచు కారం, గరం మసాలా, కొంచెం వాము హ్యాండ్తో క్రష్ చేసి వేయాలి. అదన్నీ ఒకసారి మిక్స్ చేసి అందులో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నేను ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకున్నా, ఆ స్కిప్ మిస్ అయింది. కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెంగా వేసి యాడ్ చేయాలి. వాటర్ మనం ఒకేసారి పోస్తే కన్సిస్టెన్సీ మనకి పర్ఫెక్ట్గా రాదు. దోసపిండి బ్యాటర్లో వచ్చిన తర్వాత ఇందులో పించ్ తినే సోడా వేయాలి. పన్నీర్ని మనం పీసెస్గా కట్ చేసుకొని మనం అప్పటికప్పుడు కలుపుకోవాలి బ్యాటర్. ఆ పీసెస్ని అందులో వేసి ఆయిల్ హీట్ అయినాక, ఫుల్ హీట్ కాదు, మీడియం హీట్ అయిన తర్వాత అందులో వేసి ఫ్లిప్ చేసుకోవాలి. కోటింగ్ సరిగ్గా రాకపోతే పన్నీర్ బయటకు వచ్చేసి పర్ఫెక్ట్గా వేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని తీసేసుకో. హాట్గా సర్వ్ చేసుకోవడమే. పన్నీర్ పకోడా రెడీ.